अस्सलाम वालेकुम मेरे भाइयों, आज अस्सलाम वालेकुम సోదర సోదరీమణులారా। ఈరోజు మన ఎలక్షన్ల భాగంగా ఈద్గా మస్జిద్ దగ్గర ఓటర్ల కోసము మేము నిలవడం జరిగినది। మళ్ళీ ఈరోజు ప్రజలలో ఏదైతే అపోహలు చేసి పెడుతున్నారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు జతకట్టలేదు బీజేపీతో। ఆ రోజు 99 నుంచి అయితేనే మొన్నటి వరకు 2014 వరకు అయితేనేమి ఆ రోజు నుంచి జత కట్టి పరిపాలన సాగిస్తుంది। మళ్ళీ బీజేపీ ప్రభుత్వం పైన ఉంటే కింద వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు ఇక్కడ ప్రభుత్వం జరిపినది। మళ్ళీ అలాంటప్పుడు అప్పుడు లేని బాధలు ఇప్పుడు ఎందుకని మన ముస్లిం సోదరులకు అంతా తెలుపుతున్నాను। అలాగే ఊరికి అనవసరంగా భయభ్రాంతులకు గురి చేస్తూ మన ప్రజల మనోభావాలు ఇది ఈ భారతదేశం చాలా పెద్ద భారతదేశం, ఇది సెక్యులర్ భారతదేశం। ఈ దేశంలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది, అన్ని కులాలకు స్వేచ్ఛగా ఉంది। అలాంటి దేశంలో లేనిపోని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కడతాదో అప్పుడే వీళ్ళు ఇలాంటి అపోహాలు భయభ్రాంతులు లేపుతారు। ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ముస్లిం మైనార్టీలది పాత్ర చాలా బలంగా ఉంది। ముస్లిం మైనార్టీలో బడుగు బలమైన వర్గాలు అంతా ఓటు బ్యాంకు బాగుంది। అలాంటి టైంలో ఇప్పుడు కూటమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనే తెలుగుదేశం ఇప్పుడు ఓటు బ్యాంకు బాగుంది। ఈ ఓటు బ్యాంకుని ఎటువంటి పరిస్థితులను రాజకీయ దుర్బుద్ధితో చీల్చాలనే దుర్మార్గపు ఆలోచనతో ఈ పార్టీ వైసీపీ పార్టీ చేస్తున్నది। అందుకు ప్రజలు అనుకూలంగా లేరు। ప్రజలంతా ఓటర్లు ముస్లిం మైనార్టీలు అంతా మా వైపే ఉన్నారు। ఖచ్చితంగా మన 2024 తెలుగుదేశం అభ్యర్థి గుంటకల్ తెలుగుదేశం అభ్యర్థి గుమ్మనూరు జయరాము, అలాగే అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకి అధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపిస్తారని ఇప్పుడు అంతా తెలుసుకోవడమైనది। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని అన్ని విధాలని కోరుచున్నాను। अस्सलाम वालेकुम, नमस्कार। आप देख सकते हैं आज हम शहर बलहारी से यहाँ पार्टिसिपेट करने के लिए आए हैं। टीडीपी जो तेलुगु देशम पार्टी है उनका हम नेतृत्व और सपोर्ट करने के लिए यहाँ पे आए हैं, रियासत कर्नाटका से। क्योंकि जो हमारे टीडीपी के जो चीफ है चंद्रबाबू नायडू जी बहुत ही अच्छी छवि के, वो अच्छे सेक्युलरिज्म किस्म के इंसान है। आज लोग भ्रम फैला रहे हैं कि वो बीजेपी के साथ है, वो है, लेकिन आपकी जो विचारधाराएं हैं उन विचारधाराओं को मद्देनजर रखते हुए तमाम से गुजारिश में रिक्वेस्ट करता हूं कि जुड़े। और यहाँ के जो सांसद जो यहाँ के कैंडिडेट है जयराम जी, वो बहुत ही अच्छे इंसान हैं, बेहतरीन इंसान हैं। मैं सबसे गुजारिश करता हूं कि आप तमाम लोग जयराम जी को वोट डाल करके जिताएं। और इनके अलावा भी जो यहाँ के एमपी कैंडिडेट है, क्या नाम है, अंबिकल साहब लक्ष्मीनारायण, उनसे भी उनका भी आप नेतृत्व